న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మేడేను సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మేడేని పురస్కరించుకుని అన్ని ప్రధాన కూడలలో అరుణ పతాకాలను ఆవిష్కరించారు. స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన ఈ సభకు సిపిఐ నిడదవోలు నియోజకవర్గ కార్యదర్శి మాముడూరి నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖా భాస్కర్రావు మాట్లాడుతూ 1886 మే 1న అమెరికాలో చికాగో నగరంలో 8 గంటల పని కోసం జరిగిన పోరాటంలో పాలకులు జరిపిన కాల్పులలో మరణించిన కార్మికుల రక్తంలో తడిసిందే ఈ ఎర్ర జెండా అని అన్నారు. ఆ అమరవీరుల స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలకు పాలకులు దిగిరాక తప్పలేదన్నారు. స్వాతంత్రానికి పూర్వం తదనంతరం కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూనుకుందని, ఇప్పటికే 29 చట్టాలను మార్చివేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఏ నరసింహారావు, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాంబెల్లి రాజు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కొవ్విడి నాగరాజు, గన్నాబొత్తుల సత్యనారాయణ, మొయిలి శ్రీను, బీజా అప్పారావు, రేపల్లి సత్యనారాయణ, పొలమూరి రామాంజనేయులు, కోసూరి శ్రీను, మామిడి సన్యాసిరావు, రొంగల శ్రీను, కాకి అప్పలరాజు, బొచ్చ ముద్దుకృష్ణ, బండారు రాంబాబు, తూరుగోపు నాగేశ్వరరావు, పెంటపాటి వెంకట్రావు, బద్ది సూరిబాబు, చోడిశెట్టి లోవరాజు, జల్లా వెంకటేశులు, వీర్రాజు, పోలమాటి తాతబ్బాయి, గాడి రవి, కండవల్లి మాణిక్యం, కొవ్విడి మస్తాన్, చిగడం శ్రీనివాసరావు, మరపట్ల శేఖర్ మరియు సిపిఐ మరియు ఏఐటియుసి కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మేడే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే జరుగుతుంది. ఈ 138వ మేడే సందర్భంగా కార్మిక లోకానికి కమ్యూనిస్టు పార్టీ ఏఐటిసి తరఫున విప్లవ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1886 మే 1వ తేదీన అమెరికాలో చికాగోలో హే మార్కెట్లో జరిగిన 8 గంటలు పని కావాలని ఎవరైతే ఉద్యమించారో, ఎవరైతే సమ్మె చేశారో వాళ్ళ మీద కాల్పులు జరిగిన కారణంగా మన కామ్రేడ్స్ అక్కడ కార్మికులు చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ రక్తంతో తడిసి ఎగిరిన జెండాయే ఈ ఎర్ర జెండా. వాళ్ళని మననం చేసుకుంటూ ఆ రోజున జరిగిన ఘటనని మనం గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కూడా ఈరోజు మేడే జరుగుతుంది. ఇది 138 సంవత్సరాలు పూర్తయినాయి. 1886 తర్వాత 1889, 90లో ఎవరైతే ఈ జెండా ఎర్ర జెండా బిడ్డలు అసూలు బాసారో వాళ్ళకి స్ఫూర్తిగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్యమాలు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని కావాలని అన్ని దేశాల్లో, యూరోప్ ఖండంలో కూడా ఈ ఉద్యమాలు వచ్చినాయి. దానికి సంబంధించి ఆయా పాలకులు తప్పని పరిస్థితుల్లో 8 గంటల పని అమలుపరచవలసిన పరిస్థితి వచ్చింది. అంటే మనం సాధించుకుని 138 సంవత్సరాలు అయింది 8 గంటల పని సాధించుకుని కామ్రేడ్స్. అలాగే మనం స్వతంత్రం రాకపూర్వం ఈ ఏఐటిసి 1920లో ఏర్పడింది. ఈ భారతదేశంలోనే మొట్టమొదటి కార్మిక సంస్థ ఏఐటిసి. అంటే 47 స్వతంత్రం వచ్చింది. 27 సంవత్సరాల పూర్వమే మన ఏఐటిసి ఈ దేశంలో ఉంది. అంటే బ్రిటిష్ హయాంలో కూడా మన కార్మికులు స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూ ఏఐటిసి ఆధ్వర్యంలో కొన్ని చట్టాలు మనం సాధించుకున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు, అంటే 67 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన 67 సంవత్సరాల్లో కొన్ని చట్టాలు సాధించుకున్నాం. మొత్తం 44 కార్మిక చట్టాలు కార్మికుల రక్షణకి, పని రక్షణకి, వాళ్ళు జీతభత్యాలకి, వీటన్నిటికి సంబంధించిన చట్టాలు అయ్యి. కానీ 2014లో ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో అధికారంలోకి ఒక నియంత పరిపాలనలోకి వచ్చాడు ఈ దేశంలో నరేంద్ర మోడీ. ఈ దేశ సంపదనే అతనికి కావాల్సిన అన్యాయాలకి అతి తక్కువగా కారు చౌక ఈ దేశ సంపదనే
అమ్మేస్తున్నాడు. అలాగే అతను ఏం చేసినా మన కార్మికుల జోలికి వచ్చాడు. మన కార్మికులు మన సముపార్జించిన ఈ 44 చట్టాలని రద్దు చేయటానికి పూనుకున్నాడు. అందులో భాగంగా ఇప్పటికి 29 చట్టాలు రద్దు అయిపోయినాయి. 29 చట్టాలు ఆల్రెడీ రద్దు అయిపోయినాయి. ఈ చట్టాల రద్దుకి ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా పార్లమెంట్లో చేతులు ఎత్తారు. వీళ్ళు కామ్రేడ్స్ గమనించుకోండి. మనకి ఆ చట్టాలు ఉంటేనే మన ఎవరిలో పనిలోంచి తీలేరు, మన వేతనాలు పెరుగుతాయి, మన ఉద్యోగ భద్రత ఉంటుంది, మన పని గంటలు ఉంటాయి. కానీ అతి దారుణంగా నియంత్రణతో పోగడలతో నరేంద్ర మోడీ మన కార్మిక వర్గాన్ని అణిగిదొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే 2014 నుంచి 24 వరకు మనం ఎన్నిసార్లు భారత బంధువులు చేసామో ఒకసారి గుర్తుపెట్టుకోండి కామ్రేడ్స్. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే మన కేంద్రంలో ఏఐటీసీ ఉంది, సిఐటి ఉంది, ఐఎన్టీయూసీ ఉంది కాంగ్రెస్ది. అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి సంబంధించిన బిఎంఎస్ కూడా ఉంది, భారతీయ మజ్దూర్ సంఘ్. వాళ్ళు కూడా మనతో కలిశారు. తప్పని పరిస్థితి. కార్మికులు నిలబడాలంటే ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన పరిస్థితి మనకు ఉంది. వచ్చాడో ఈవేళ 67 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన 2014 వరకు ఈ దేశంలో 56 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎవరు ప్రధానులు అయితేనో, ఎంతమంది ప్రధానులు మారినా 56 లక్షల కోట్లు అప్పు ఉంది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో 120 లక్షల కోట్లు తీసుకెళ్ళారు. దాన్ని అంటే 56 లక్షలు కాదు, డబల్ కాదు, ఇంకా దాటింది. 120 లక్షల కోట్లు అప్పు చేశాడు. అలాగే ఈ దేశంలో నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వేలు, బొగ్గు, విద్యుత్తు, ఎల్ఐసి, బ్యాంకులు, గనులు అన్నీ అమ్మకాన్ని పెట్టాడు. అందులో ఏది మినహాయింపు లేదు ఎవరికి. ఈ నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి వచ్చాడో, గుజరాత్ తన శిష్యులైనటువంటి అదానీ అంబానీలకి కారు చౌకగా దోచిపెడుతున్నాడు. అందులో భాగంగానే మన విశాఖ ఉక్కు కర్మాగారం ఇందిరాగాంధీ టైంలో 32 మంది బలిదానంతో మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనం సాధించుకున్నాం. అక్కడ 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అది కూడా ఈవేళ ఏఐటీసీ ఆధ్వర్యంలోనే గుర్తింపు సంఘం కింద ఉంది విశాఖలో. దాన్ని అమ్మకాన్ని పెట్టాడు. దాని ఖరీదు 3 లక్షల కోట్లు. కానీ ఎంతగా అమ్మకాన్ని పెట్టాడు కామ్రేడ్స్? 25,000 కోట్లకి అదానికి అమ్మకానికి పెట్టాడు. దాని మీద ఎవరైనా మాట్లాడారా? ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ రాష్ట్రంలో అపోజిషన్ ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ కానీ, మరి నరేంద్ర మోడీ క్లోజ్ అని చెప్తాడు కదా, మేము అది ప్రైవేటీకరణ చేయట్లేదని ఒక్క మాట కేంద్రంతో ఎవరన్నా చెప్పించగలిగారా? లేదు. అది ప్రైవేటీకరణ చేశాడు. అలాగే ఈ దేశంలో ఉన్న ఆస్తుల అమృతంతో పాటు మనకి రాష్ట్రం విడిపోయి 2014లో మన రాష్ట్రం విడిపోయింది. మనకి ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు. తిరుపతిలో వెంకన్న బాబు సాక్షిగా నేను ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటన చేశాడు, ఇవ్వలేదు. రాజధానికి నిధులు ఇస్తా అన్నాడు, మట్టి తీసుకొచ్చి అక్కడ ఇచ్చి వెళ్ళిపోయాడు. పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. అక్కడ ఎవరైతే అడవి బిడ్డలు ఉన్నారో, ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళు గ్రామాలు, పొలాలు అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళి బతుకుతున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన R&R ప్యాకేజీ ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమ సంబంధించి చిత్తూరు, కడప, అనంతపురం వాళ్ళకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ ఉంది, దాన్ని అమలు చేయలేదు. ఉందా? రైల్వే జోన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. కామ్రేడ్స్ గమనించండి, ఈ రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదు. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో మనం ఓటేసామా మన కన్ను మనం పొడుచుకున్నట్టు, మన జీవనాధారం మనం కోల్పోతున్నట్టు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి కామ్రేడ్స్. నరేంద్ర మోడీ గద్దె దిగాలి. ఈ వేటకి మనకు ఓటు అనే ఆయుధం మన చేతికి వచ్చింది, ప్రధాన ఆయుధం. మీ ముందు 300 గంటలు సమయం ఉంది, దీన్ని ఉపయోగించుకోండి. ఓటు హక్కు ద్వారా నరేంద్ర మోడీ మెడలు వంచాలి, అధికారంలో దించాలి. దించకపోతే ఈ దేశానికి మనుగడ లేదు. చూడండి కామ్రేడ్స్, అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, నిరుద్యోగులకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. తీమనండి బీజేపీ మేనిఫెస్టో. ఈవేళ 10 సంవత్సరాలు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడైనా ఇచ్చాడా? ఒకసారి చూడమనండి. అలాగే
100 రోజుల్లో నల్లధనం ఎక్కడైతే స్విస్ బ్యాంకుల్లో ఈ దేశం నుంచే తరలిపోయిందో డబ్బు కుబేర్లు ట్యాక్స్ కట్టకుండా ఎగేసారో అక్కడ దాచుకున్నారు. ఆ డబ్బును తీసుకొచ్చి మీ అందరికీ జీరో అకౌంట్లో 15 లక్షలు వేస్తాడు. ఎక్కడ అమలు జరిగిందా కామ్రేడ్స్? అందువల్ల నరేంద్ర మోడీ చెప్పి మాటకి చేసి పనికి పొందలేదు. ఈ మధ్యన మళ్ళీ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాడు. అలాగే మన దేశ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక ఆ దేశాల నుంచి 50-60 సంవత్సరాల మట్టి వచ్చి అటు పశ్చిమ బెంగాల్ చుట్టుపక్కల అస్సాంలో బతుకుతున్నారు. వాళ్ళందరికీ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చి ఈ దేశంలో మకా ఉంటున్న ఒక సాయిబులు మినహా సిక్కులు, క్రీస్తులు, హిందువులు, అలాగే జైన్లు, బౌద్ధులు వాళ్ళు మాత్రం ఈ దేశంలో సభ్యత్వం ఇస్తాడట. మరి అక్కడి నుంచి 50-60 సంవత్సరాల నుంచి వచ్చి ఈ దేశంలో ఉండి బతుకుతున్న ముస్లింలకు మాత్రం ఈ ఇక్కడ పౌరసత్వం ఇవ్వడట. అదే కామ్రేడ్. ఇక 2014లో నరేంద్ర మోడీ అంటే కొత్తగా వచ్చాడు కాబట్టి ఒక ఊపు ఉంది కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ ఏ రూపంలో మన దగ్గరికి వస్తున్నాడో, బాలరాముని అడ్డు పెట్టుకున్నాడో, ఎక్కడో జరిగిన చరిత్రను తీసి బాలరాముని ప్రతిష్ఠించి అక్కడ కావలసిన విమానాలు, రైళ్లు వేసి రామ జన్మభూమిని మళ్ళీ అడ్డు పెట్టుకుని ఈ దేశంలో తను ఒక్కడే హిందువు అయినట్టు, మిగిలిన దేశంలో ఎవరో హిందువులు లేనట్టుగా హిందువుల ఓట్లన్నీ కూడా కొల్లగొట్టడానికి మళ్ళీ ఓ ప్రయత్నం చేస్తున్నాడు. బాలరాముని తీసుకొచ్చాడు ఎన్నికల్లో కామ్రేడ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ ఈసారి అధికారంలోకి వస్తే ఏదైతే అంబేద్కర్ రచించాడో రాజ్యాంగం దాన్ని సమూలంగా మార్పు చేస్తాడు. మీరు గమనించే ఉంటారు. మన ఆంధ్ర రాష్ట్రానికి మీటింగ్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు మీటింగ్లో? 400 సీట్లు దాటాలట. అంటే పార్లమెంట్లో 543 సీట్లు ఉంటే ఏదన్నా చేయొచ్చట. అదే కామ్రేడ్స్, దీన్ని జాగ్రత్తతో ఈ మేడే సందర్భంగా ఏదైతే మన ఎర్ర జెండా బిడ్డలో 8 గంటల పని తినడానికి అసూలు బాసారో వాళ్ళకి మనం మన్ననం చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ మేడే జరుపుకున్నాం. ఈ మేడే సందర్భంగా మీరు ప్రతిని పొనాలి, బీజేపీని కోకట వేలుతో పీకివేయాలి, నరేంద్ర మోడీని దేశం నుంచి ఎల్లగొట్టాలి. అదే మనం మేడే సందర్భంగా తీసుకున్న ప్రతిని కామ్రేడ్ ప్రతిట. అలాగే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, రైతులు, శ్రామికులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వాన్ని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కిందకి దించాలి. దించకపోతే మనకు మనుగడ లేదు. ఇక రెండవది, బీజేపీతో కలిసిన కూటమి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారం కోసం పువ్వులు ఊరుతున్నాడు. దాంట్లో జనసేన కలిసింది. ఆ కూటమికి మన వ్యతిరేకం, మనం చేయకూడదు. అలాగే ఇక్కడ ఇటు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కూడా పథకాలు ఇచ్చాడు, సంక్షేమ పథకాలన్నీ అమలు చేశాడు. దానికి మనకి ఎటువంటి అభ్యంతరం లేదు, చేయమనం. కానీ రాష్ట్ర అభివృద్ధికి అక్కడ రాజధానిలో గందరగోళం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, రైల్వే జోన్కి దానికి కావాల్సిన ప్రయత్నం లేదు. అలాగే విశాఖ స్టీల్ వెళ్ళిపోతుంటే కూడా ఏమీ చేయలేని నిస్సాయితో చేతులు పైకెత్తుకుంటున్నాడు. ఇంకొక విచిత్రం చెప్తాను కామ్రేడ్స్ మీకు. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఓ పార్టీ అధికారంలో ఉంటే అపోజిషన్ నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తుంది. అలాగే అధికార పార్టీ నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తే 28 రాష్ట్రాల్లో అపోజిషన్లో ఉన్న పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉంటుంది. అపోజిషన్లో ఉన్న పార్టీ నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తే అధికారంలో ఉన్న పార్టీ వ్యతిరేకంగా ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం, 29 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం మన దురదృష్టవంతులం. ఎందుకంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం 3 ఎంపీలు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో 33 మంది అందరూ కూడా మోడీ కాళ్ళ దగ్గర కూర్చుని మోడీ కాళ్ళు నొక్కుతున్నారు. చంద్రబాబు నాయుడు, జగన్ కూడా. అంటే మీరు ఆలోచించుకోండి కామ్రేడ్స్, మన సిద్ధాంతాలని, మన బాగోగుల్ని
మనం చూసేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడు అధికారంలో ఉంటేనే మన కార్మిక చట్టాలు రక్షింపబడతాయి. లేని పక్షంలో ఆ డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఈరోజు అధికారం కోసం వెంపర్లాడుతున్నారో వాళ్ళందరూ వాళ్ళు పనులు చూసుకుంటారు. ఇవాళ ఎలక్షన్కి కామెంట్స్ మన నేను చెప్పొచ్చో లేదో కోట్లు ఖర్చు అవుతాయి. ఈరోజు ఎలక్షన్ డబ్బులకే కోట్లు ఖర్చు అవుతాయి. కానీ అది ఎవరు ఖర్చు పెడతారు? కామెంట్స్ ఎంత లాభం ఉంటే ఇవాళ ఎమ్మెల్యేలు వేల కోట్లు ఖర్చు పెట్టి అధికారంలోకి వస్తున్నారు. వాళ్ళంతా కూడా మన కార్మిక చట్టాలను రక్షించడానికి వచ్చి మనుషులు కాదు. వాళ్ళు వ్యాపారాలు, వాళ్ళ ఇండస్ట్రీలో, వాళ్ళ పరిశ్రమలు అభివృద్ధి చేస్తూ ఉండడానికి ఆస్తిని 400 500 పెంచుకోవడానికి అధికారంలోకి వస్తున్నారు, కానీ ప్రజాసేవ కోసం కాదు. మరి ఈ 10 రోజులు బట్టి మీరు చూశారు, ఎక్కడైనా ఎవరైనా అభ్యర్థులు ఖాళీగా ఉన్నారా? ఎండలో తిరిగేస్తున్నారు. మరి ఉత్తప్పుడు ఏమయ్యారు? ఎప్పుడైనా ఈ అభ్యర్థులు ఎండలో తిరిగారా? ఒకసారి గమనించండి. కాంప్లెక్స్ 365 రోజులు 24/7 మీకు అండగా ఉండేది ఎర్ర జెండా, మీకు అండగా ఉండేది ఏఐటీయూసీ, మీకు అండగా ఉండేది కమ్యూనిస్టు పార్టీ. అది మీకు డిమాండ్లు, ఆర్థికపరమైన డిమాండ్లు ఏమనండి, మీ ఇంట్లో మీ సమస్యలు ఏమనండి, మీరంతా మాకు ఎప్పుడు కూడా 24 గంటలు మీకు అందుబాటులో మీ సమస్యలు మీ వాటి మీద పోరాటం చేసేది ఎర్ర జెండా. కాంగ్రెస్ దాన్ని గమనంలో తీసుకోండి. నరేంద్ర మోడీని గద్దె దింపాలి, నరేంద్ర మోడీతో కలిసిన పార్టీల్ని ఓడించాలి. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అభివృద్ధి కుంటుబడి ఇలా చేశాడో, నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాడో, జగన్మోహన్ రెడ్డి కూడా ఓడించాలి. మన ఖచ్చితంగా మన ఎలయన్స్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏఐటీసీ సిపిఐ కార్యకర్తలు ఓట్లు వేసి మన సత్తా నిరూపించుకోవాలని, నరేంద్ర మోడీని గద్దె దించడానికి ఈ మోడీ సందర్భంగా మనకి ప్రతిజ్ఞ పూనాలి. జిందాబాద్ ఏఐటీయూసీ, జిందాబాద్ మేడే, జిందాబాద్ మేడే, జిందాబాద్ మేడే, జిందాబాద్ ఏఐటీయూసీ, జిందాబాద్ ఏఐటీయూసీ, ఏకంగడి ప్రపంచ కార్మికుల ఐక్యత, ఏకంగడి ప్రపంచ కార్మికుల